కాలనీ ఇది? శనకరగ్రహారం జగనన్న కాలనీలో చిన్న మందిరాన్ని ప్రభు కొరకు ప్రతిష్ఠిస్తున్నాం ఈ రాత్రి. రైట్. వాక్యం చదవండి. ఫేస్బుక్ లో అభినెట్ స్టాండ్ ఉండాలి. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించింది. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండిన యాజకులు అందులో ప్రవేశింపలేకపోయి అగ్నియు యెహోవా తేజస్సులో మందిరం మీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము పొందునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించి రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులను అర్పించారు. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించారు. యాజకులు తమ తమ సేవాధర్మములలో నిలుచుండగను, లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయన స్తుతించుటకే రాజు అయిన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగను. యాజకులు వారికి ఎదురుగా నిలిచి మోరలు ఊదుచుండగను. ఇశ్రాయేలీయులందరూ నిలిచి ఉండగను. రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసేది. దేవుని నామ మహిమార్థమై, దేవుని ప్రజల క్షేమార్థమై, ప్రాంత ప్రజల రక్షణ కొరకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మందిరమును ప్రభు కొరకు ప్రతిష్ఠించుచున్నాం. డానీ అండ్ వైఫ్ ఫిలిప్, జయరాజ్ గారు, పాస్టర్ గారు, పెద్దమ్మ గారు, ప్రభువా మీరు దీవించండి, బిడ్డను ఆశీర్వదించండి, బిడ్డలు ఇక్కడ విస్తరింప చేయండి. ఈ గృహం ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. ఈ నామమునకు మహిమ తెచ్చుకున్నామని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ స్థలమును ప్రభువుకు ప్రతిష్ఠించుచున్నాము. సైన్యమునకు ముందు నడచిన దైవమా ఇశ్రాయేలు, సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో తోడ నుండి మమ్మును దీవించుము. నేడు మాతో తోడ నుండి మమ్మును దీవించుము. ఓ యేసు దేవాలయములో మహిమకు నిలవలేకపోయిరి, యాజకులు నీ తేజ మహిమకు నిలవలేకపోయిరి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో తోడ నుండి మమ్ము నడిపించుమా. నేడు మాతో తోడ నుండి మమ్ము నడిపించుమా.
వాక్యం చెప్తుంది, ఈ స్థలము మనం ప్రత్యేకించినప్పుడు ప్రతిష్ఠించడం అంటే ప్రత్యేకంగా ఆయన చేతుల్లో పెట్టాం. ఈనాటి నుండి ఎప్పుడైతే దావీదును ప్రతిష్ఠించాడో ఆనాటి నుండి 16వ అధ్యాయము ఆ ఒక్క వచనం చదవండి ఎవరు. మొదటి సమూయేలు గ్రంథం, పర్లేదు సరిపోదు, 16వ అధ్యాయం చివరి వచనం ఇక్కడ ఉంటుంది చూడండి. ఆనాటి నుండి అన్న మాట చదవండి. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి ఏ నాట నుండి? అభిషేకింపబడిన, ప్రతిష్ఠించబడిన నాటు, ప్రత్యేకపరచబడిన నాటును. కాబట్టి ఏదో ఇది ఊరికనే చేయడంలో మనం ఎప్పుడైతే పరిశుద్ధులందరూ చేరి దైవ చిత్తానుసారంగా ప్రభు కొరకు ఈ స్థలాన్ని ప్రతిష్ఠించామో దేవుని యొక్క ఆత్మ బలముగా ఇక్కడకు దిగొస్తుంది. హల్లెలూయా, ఆమేన్. అట్టి కృప దేవుడి బిడ్డలకి ఇక్కడ దయచేయునుగా. మరి ఇక్కడ అంతా చాలా కష్టంగా ఉంది వ్యవహారం. ఈ అయ్యగారు ఈ ఇంటిని ఇచ్చిన బిడ్డలు కూడా ముందుకు రండమ్మా. దేవుని స్తోత్రం. రండి. చాలా సంతోషం, మీరు ప్రభు కొరకు చేశారు. పర్లేదు, దాంతో పెద్ద పని లేదు. ఇంటెట్టుకునేలో బెంగళూరు వెళ్ళిపోయిందండి అమ్మా. మిమ్మల్ని అభినందిస్తున్నా. మీ అమ్మగారు జ్యోతిర్మయ్య గారి యొక్క దర్శనం మరి ప్రభు నెరవేర్చారు. ఓహో, కొడుకు కోడలు దేవుని స్తోత్రం. ప్రభు చేసినందుకు దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని సన్నిధి ఇక్కడ ఉండునుగా. దేవుని సమాధానం ఇక్కడ ఉండునుగా. అనేకులను ప్రభువు ఇక్కడ స్వస్థపరచునుగా. అనేకులకు ప్రభువు మేలు చేయునుగా. ఇక్కడ అనేక ఆత్మలు రక్షించబడి ఆయన నామం మహిమార్థమై ఇక్కడ నుండి దీవించబడుదురుగా. రానైన దినాల్లో ఈ యొక్క పరిచర్య బహుగా విస్తరించబడి విస్తారమైన మందలుగా దేవుని యొక్క ఆత్మలను ప్రభువు అనుగ్రహించునుగా. పరిశుద్ధుగా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క స్థలమును మీరు నిశ్చయముగా ఆశీర్వదించండి. తల్లి గారు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమె చేసిన ఈ యొక్క నాయన మంచి పని కొరకై మీకు స్తోత్రం. వారి బిడ్డలను మీ రెక్కల నీడలో భద్రపరచు. నీ సన్నిధి ఇక్కడ ఉంచు. మన బిడ్డలు వస్తున్నప్పుడు వెడుతున్నప్పుడు నీ కృపను తోడుగా ఉంచు. ఏ అపాయములు లేకుండా చేయండి. యేసయ్య పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సన్నిధానం వీళ్ళ కూడి ఉన్న మనకును ఈ మందిరములకు హాజరు కాబోతున్న బిడ్డలకు సదాతోడై ఉండి నడిపించును గాక. మంచిది. అందరి మందిరం కొరకు ప్రార్థించండి. సహకరించగలిగితే సహకరించండి. ఇవన్నీ మరి చాలా పనులు ఉన్నాయి కదా, ఇవన్నీ చేయండి. వీలైనంత మటుకు బిడ్డలు చేశారు, మీరు కూడా చేయండి. ముఖ్యంగా నాన్న ఎక్కడ ఉన్నాడు ఈయన? ఇప్పుడు ఆ ఎక్కే వ్యవహారం ఉంది కదా, అది చాలా కష్టం. కాబట్టి అది ఏదైనా ఉంటే మేము సహవాసం తరపునండి అర్జెంటుగా చేపిస్తాం. చూస్తున్నాను. రెండోది ఏమో మిగిలిన ఈ కార్యక్రమాలన్నీ మేము తీసుకుంటాం. ఎక్కేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండే వ్యవహారం మాట త్వరగా ఎస్టిమేట్ చేసేస్తే. థ్యాంక్ యూ. అందరికీ భోజనానికి సెలవు, ఇంటికి కాదు.